వైసీపీ అధ్యక్షుడు జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ మరో ధర్మాసనానికి బదిలైన బెయిల్ రద్దు చేయాలన్న ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ అవసరం లేదని స్పష్టం చేసింది. ఇక హైకోర్టును ఆశ్రయించేందుకు పిటిషన్ను వెనక్కి తీసుకుంటామని రఘురామ తరపు న్యాయవాది విజ్ఞప్తి చేయగా ధర్మాసనం అంగీకరించింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరి లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు విచారణకు సంబంధించి సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వేసిన 2 పిటిషన్ల పైన సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. ప్రధానంగా రఘురామకృష్ణరాజు కోరేది ఏంటంటే జగన్ కేసు సంబంధించి ఆయన చాలా రోజులుగా ఆయనే పోరాటం చేస్తున్నారు. న్యాయ పోరాటం చేస్తున్నారు. సుప్రీంకోర్టుకి వెళ్ళారు, హైకోర్టుకి వెళ్ళారు, రకరకాలుగా కోర్టుకు వెళ్తూ ఆయన పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి. అయితే సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి ఆయన బెయిల్ రద్దు చేయాలి. వైఎస్ జగన్ ఎవరైతే అంటే కేసులో నిందితుడిగా ఉండి బయటకు వచ్చి చాలా నెలలుగా చాలా సంవత్సరాలుగా బయట ఉంటున్నారు. సో బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం ఉందంటూ ఆయన ఒక పిటిషన్ను దాఖలు చేసింది. అయితే ఆ పిటిషన్పై సుప్రీంకోర్టు భిన్నంగా స్పందించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బెయిల్ రద్దు సంబంధించిన పిటిషన్పై విచారణ చేయాల్సిన అవసరం లేదని చాలా స్పష్టంగా సూటిగా చెప్పింది. మరో కేసు కూడా మరో పిటిషన్ కేసు సంబంధించి మరో రాష్ట్రానికి మరో హైకోర్టుకి మరో న్యాయస్థానానికి బదిలీ చేస్తే ఇంకా ప్రాపర్గా ఉంటుంది. ఖచ్చితంగా నిజానిజాలు బయటకు వస్తాయి. సో దట్ ఇక్కడ ఏంటంటే కొంత ఇన్ఫ్లుయెన్స్ జరిగే అవకాశం ఉందని అంటూ మరో పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. అంటే ధర్మాసనాన్ని మార్చాలి అంటూ, సింపుల్గా చెప్పాలంటే ధర్మాసనాన్ని మార్చాలి, వేరే స్టేట్కి బదిలీ చేయాలనే ఏదైతే పిటిషన్ వేశారో దాన్ని కూడా అంతగా సుప్రీంకోర్టు స్వీకరించలేదు. బట్ కొన్ని పాయింట్స్ మాత్రం రైజ్ చేసి కొన్ని పాయింట్స్ని చాలా స్పష్టంగా ధర్మాసనం చెప్పింది. ట్రయల్ కోర్టు రన్ ఏదైతే ఉందో, ట్రయల్ కోర్టు ఇప్పటికే కోర్టులో జరుగుతున్న కేసు ఏదైతే ఉందో ఆ కేసుని కొనసాగించాలి, రెగ్యులర్గా రోజువారీ విచారణ కొనసాగించాలి. అట్ ది సేమ్ టైం ఆ కేసు పైన హైకోర్టు పర్యవేక్షణ కూడా ఉండాలి అంటూ చాలా స్పష్టమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేసింది జస్టిస్ బివి రత్న, అదేవిధంగా జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా ధర్మాసనం ఈ 2 పిటిషన్లపై విచారణ చేసి కొన్ని కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఒక రకంగా చెప్పాలంటే రఘురామకృష్ణరాజుకి ఈ కేసు కొంత ఆశించిన ఫలితం రాలేదని చెప్పుకోవాలి. బట్ కొంతమేరకు ట్రయల్ కోర్టులో రోజువారీ విచారణ జరగాలన్న ఏదైతే ఒక పాయింట్ రైజ్ చేసిందో సుప్రీంకోర్టు జరగాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం దాన్ని హైకోర్టు పర్యవేక్షించాలి అంటూ ఆదేశాలు ఏదైతే జారీ చేసిందో కొంతమేరకు అయితే సఫలమైనట్టు. అంటే ఫుల్ ఫ్లెజ్డ్గా ఆయన ఏదైతే లక్ష్యాన్ని అనుకున్నాడో జగన్ బెయిల్ రద్దు కావాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం ఉంది కేసుని అంటూ ఏదో 2 బలంగా కోరుకుంటూ 2 పిటిషన్ దాఖలు చేశారు. రెండిట్లోనూ ఆయనకి కొంత వ్యతిరేకమైనటువంటి తీర్పు వచ్చింది. బట్ ఆదేశాల్లో భాగంగా ఇచ్చినటువంటి ఏదైతే పాయింట్స్ ఉన్నాయో, ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయో, సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు ఏవైతే ఉన్నాయో, ట్రయల్ కోర్టు సంబంధించి రోజువారీ విచారణ జరగాలి, ఆ కేసు సంబంధించి రోజువారీ విచారణ జరగాలి. అట్ ది సేమ్ టైం దాన్ని హైకోర్టు పర్యవేక్షించాలంటూ దిశభ్య ధర్మాసనం ఏదైతే ఇచ్చిందో అది మాత్రం కొంత ఊరట కలిగించేలా ఉంది. ఓవరాల్గా రోజువారీ విచారణ జరిగితే జగన్ నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకుంటారు ఏంటి, దాన్ని మళ్ళీ కౌంటర్గా ఏదైనా పిటిషన్ దాఖలు చేస్తారా లేదా అనేది మాత్రం వాళ్ళ లీగల్ టీం చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సంజన. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెంకట్.